వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ని. ఈరోజు ఈ వీడియోలో జూన్ నెల యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు మరియు ముఖ్యమైనటువంటి దినోత్సవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులారా, ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా అంశంలోకి వెళ్ళిపోదాం. మరి జూన్ నెల జూలియన్ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఈ జూన్ నెల 30 రోజులు కలిగి ఉంటుంది. ఈ జూన్ నెల రోమన్ దేవత అయినటువంటి జూనో దేవత పేరు మీదుగా జూన్ అనే పేరు వచ్చింది. ఈ రోమన్ దేవత అయిన జూనో బృహస్పతి భార్య. ఈ జూనో రోమన్ దేవత బృహస్పతి యొక్క భార్య అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరో గ్రీకు దేవత అయినటువంటి హేరాతో సమానమైనటువంటి దేవత జూనో దేవత అని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది వాదన ప్రకారం జూన్ నెల లాటిన్ పదమైనటువంటి వర్క్ యంగర్ వన్స్ నుండి వచ్చిందని నమ్మకం. అంటే వర్క్ యంగర్ వన్స్ అనే లాటిన్ పదం నుండి కూడా జూన్ వచ్చిందని కొంతమంది చెప్తారు. ఓవరాల్గా గ్రెగోరియన్ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్ ప్రకారం జూన్ నెల రోమన్ దేవత అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి జూనో పేరు మీదుగా జూన్ నెల వచ్చింది అనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ పాల దినోత్సవం జూన్ 1, అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం జూన్ 3. సైకిల్ కనిపెట్టినటువంటి మెక్మెలాన్ జన్మదినోత్సవం జూన్ 3 కాబట్టి ప్రతి సంవత్సరం ప్రపంచ లేదా అంతర్జాతీయ సైకిల్ దినోత్సవాన్ని జూన్ 3న జరుపుతారు. కాబట్టి సైకిల్ని కనిపెట్టిన వారు ఎవరు అని అడిగితే మెక్మెలాన్. ఈ మెక్మెలాన్ జన్మదినం అయినటువంటి జూన్ 3ను అంతర్జాతీయ ప్రపంచ సైకిల్ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లస్ సైకిల్ తయారీని ఇటీవల పూర్తిగా నిలిపివేశారు. ఇది కరెంట్ అఫైర్స్లో భాగంగా గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఏ సంస్థ సైకిల్ తయారీని నిలిపివేసింది అని అడగవచ్చు. కాబట్టి రీసెంట్గానే అట్లస్ సైకిల్ తయారీని పూర్తిగా నిలిపివేసినట్లు ఈ అట్లస్ కంపెనీ ప్రకటించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం జూన్ 4. అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం జూన్ 4. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సిన మరో ప్రముఖమైనటువంటి విషయం జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ఏప్రిల్ 30. ఈ ఏప్రిల్ 30 శ్రీశ్రీ జన్మదినం మరియు దాదాబాయి నౌరోజీ జన్మదినం ఏప్రిల్ 30. మరి అదే రోజున మనం జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇదే జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుతారు. అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటే మరి ఏప్రిల్ 30, అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం అంటే జూన్ 4, మరి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటే జూన్ 12 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. అంటే జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అన్నా లేదా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అన్నా ఏప్రిల్ 30న జరుపుకుంటాం. అంతర్జాతీయ లేదా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. అంతర్జాతీయ లేదా ప్రపంచ పీడిత బాలల దినోత్సవం జూన్ 4.
పీడిత బాలల దినోత్సవం జూన్ 4 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5, ప్రపంచ తెగల దినోత్సవం, ఐరాస రష్యన్ భాషా దినోత్సవం, మరియు జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి మరణించిన రోజు జూన్ 6 అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే తెగల దినోత్సవాన్ని జూన్ 6నే జరుపుతారు. ఐక్యరాజ్య సమితి రష్యన్ భాషా దినోత్సవాన్ని జూన్ 6నే జరుపుతుంది. మరి 2017 సంవత్సరం జూన్ 6న తెలుగు సాహిత్యంలో మరి విశ్వాంబర అనే గ్రంథానికి జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 2వ తెలుగు సాహితీవేత్తగా గుర్తింపు పొందినటువంటి డాక్టర్ సి నారాయణ రెడ్డి మరణించింది కూడా జూన్ 6. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కరెంట్ అఫైర్స్లో భాగంగా. అంటే జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సాహితీవేత్త కాబట్టి తెలుగులో ఈయన మరణం అడగవచ్చు. 2017 సంవత్సరం జూన్ 6న మరణించారు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7. ఈ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2019 సంవత్సరం నుండి జరుపుతున్నారు. ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ప్రాధాన్యత అంశం. అంటే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఎప్పుడు అని అడిగితే జూన్ 7. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జూన్ 7న ఎప్పటి నుండి జరుపుతున్నారు అని కూడా అడగవచ్చు. 2019 సంవత్సరం నుండే. అంటే చాలా రీసెంట్ కాబట్టి కరెంట్ అఫైర్స్లో ఎలా అడగవచ్చు కన్ఫ్యూజ్ చేయటానికి. దీనిని ప్రారంభించిన సంస్థ ఏది అని అంటే WHO అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7. ఈ జూన్ 7ను ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా 2019 సంవత్సరం నుండే ప్రారంభించారు. ఈ జూన్ 7ను ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా జరుపుతున్నటువంటి సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని గుర్తుపెట్టుకోవాలి. WHO ఇలా కూడా అడగవచ్చు. కాబట్టి WHO ప్రతి సంవత్సరం జూన్ 7ను 2019 సంవత్సరం నుండి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా జరపడం ప్రారంభించింది అనే విషయాన్ని క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడే మనం ప్రత్యేకంగా కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం గురించి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంటే జూన్ 7 అని. ప్రపంచ ఆహార దినోత్సవం అంటే అక్టోబర్ 16 అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం. చిన్న భద్రత అనే పదం ఒక్కటే ఉంది, రెండింటిల్లో తేడా. కాబట్టి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంటే జూన్ 7, 2019 నుంచి WHO జరుపుతుంది. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16, 1945 అక్టోబర్ 16న ఇటలీలోని రోమ్ నగరంలో IFO అంటే అంతర్జాతీయ ఆహార సంస్థ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ఆహార దినోత్సవాన్ని జరుపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంటే జూన్ 7, ప్రపంచ ఆహార దినోత్సవం అంటే అక్టోబర్ 16. ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న జరపడానికి కారణం ఏమిటి అని అంటే ప్రపంచ ఆహార సంస్థను ఈ అక్టోబర్ 16న 1945లో ఏర్పాటు చేయటం జరిగింది కాబట్టి. మరి ఈ ప్రపంచ ఆహార సంస్థ ఎక్కడే ఉందంటే ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ సముద్ర దినోత్సవం జూన్ 8. ఈ 2020 ప్రపంచ సముద్ర దినోత్సవం థీము ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఓషియన్. ఇంకా ప్రపంచ బెస్ట్ ఫ్రెండ్స్ దినోత్సవం జూన్ 8, ప్రపంచ కణితి దినోత్సవం జూన్ 8. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఇక్కడ జూన్ 8 అంటే ప్రపంచ సముద్ర దినోత్సవం జూన్ 8, ప్రపంచ బెస్ట్ ఫ్రెండ్స్ దినోత్సవం జూన్ 8, ప్రపంచ కణితి దినోత్సవం జూన్ 8 అనేటటువంటి విషయాన్ని
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం జూన్ 12. నాకే మనం చెప్పుకున్నాం. జాతీయ బాల కార్మిక దినోత్సవం అంటే ఏప్రిల్ 30, ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం అంటే జూన్ 12 అనేటటువంటి విషయాన్ని మనం ఇందాకే చెప్పుకున్నాం. కాబట్టి ఇక అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం జూన్ 14. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ జూన్ 14 అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం జూన్ 14ను గుర్తుపెట్టుకోవడం కోసం జున్ను తిని ప్రపంచంలో 14 మందికి రక్తదానం చేశాను అని గుర్తుపెట్టుకోండి. జున్ను తిని ప్రపంచంలో 14 మందికి రక్తదానం చేశాను అని అంటే జున్ను అంటే జూన్ నెల అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచ రక్తదాన దినోత్సవం 14 కాబట్టి జూన్ 14 మందికి రక్తదానం చేశానని గుర్తుపెట్టుకోండి. జున్ను తిని ప్రపంచంలో 14 మందికి రక్తదానం చేయవచ్చు లేదా చేశాను అనే వాక్యం ద్వారా మనం ఇది మర్చిపోకుండా ఉంటాం. ఇక మార్చి 14 ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం అని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. జూన్ 14 అంటే అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం, మార్చి 14 అంటే ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం ఆర్ వరల్డ్ కిడ్నీ డే అని జరుపుకుంటాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు ఒకే రోజు 14 కిడ్నీలు మార్చారు అని గుర్తుపెట్టుకోండి. అంటే మార్చారు అంటే మార్చి నెల, 14 అంటే 14 ఒకే రోజు, మార్చి 14న డాక్టర్లు ఒకే రోజున 14 కిడ్నీలు మార్చారు అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ 20. ఈ జూన్ 20 2020 థీము ఎవ్రీ యాక్షన్ కౌంట్స్. అంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఎప్పుడు అని అంటే జూన్ 20. ఈ జూన్ 20 యొక్క 2020 జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ 2020 జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం ఏమిటి అంటే, దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అని అంటే ఎవ్రీ యాక్షన్ కౌంట్స్ అనేది ఆ ప్రపంచ శరణార్థుల దినోత్సవం యొక్క థీము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం జూన్ 21, ఫాదర్స్ డే జూన్ 21, వరల్డ్ జిరాఫీ డే జూన్ 21, ప్రపంచ సంగీత దినోత్సవం ఆర్ వరల్డ్ మ్యూజిక్ డే జూన్ 21, ప్రపంచ మానవత్వ దినోత్సవం ఆర్ వరల్డ్ హ్యూమనిస్ట్ డే జూన్ 21, సూర్యకిరణాలు కర్కట రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు జూన్ 21, సూర్యకిరణాలు కర్కట రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు జూన్ 21. మిత్రులారా, ఇక్కడే గుర్తుపెట్టుకోవాలి, సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు మరియు వసంతకాల విషవత్తు అంటే మార్చి 21 గుర్తుపెట్టుకోవాలి. జూన్ 21కి మార్చి 21 కన్ఫ్యూజ్ అవుతాం. సూర్యకిరణాలు కర్కాట రేఖపై లేదా కర్కటక రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు అంటే జూన్ 21 అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు లేదా వసంతకాల విషవత్తు అంటే మార్చి 21 గుర్తు రావాలి. అంటే భూమి మధ్యలో గుండా మార్చి 21న వసంతకాల విషవత్తు ఏర్పడుతుంది అనేటటువంటి, అంటే సూర్యకిరణాలు నెట్ట నిలువుగా భూమధ్య రేఖ మీద పడేది మార్చి 21. కర్కాట రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు జూన్ 21 అనే విషయాన్ని కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రపంచ యోగా దినోత్సవం అన్నా, ఫాదర్స్ డే అన్నా, వరల్డ్ జిరాఫీ డే అన్నా, ప్రపంచ సంగీత దినోత్సవం అన్నా, ప్రపంచ మానవత్వ దినోత్సవం అన్నా, వరల్డ్ హ్యూమనిస్ట్ డే అన్నా, సూర్యకిరణాలు కర్కట రేఖపై నెట్ట నిలువుగా పడే రోజు అన్నా, మొత్తం కూడా జూన్ 21 అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే జూన్ 21కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఎక్కువ దినోత్సవాలు ఒకే రోజు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక పేదల దినోత్సవం జూన్ 28. మరి జూన్ 28 పేదల దినోత్సవం. పివి నరసింహారావు జన్మదినోత్సవాన్ని పేదల దినోత్సవంగా జరపడం జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ పివి నరసింహారావు గారు భారతదేశానికి 9వ ప్రధానిగా పనిచేశారు. ఈయన 1921 జూన్ 8న జన్మించారు. కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ 28 ఆయన గౌరవార్థం పేదల దినోత్సవంగా జరుపబడుతుంది. కాబట్టి పేదల దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 28. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య జూన్ 28.
అంటే పేదల దినోత్సవం జూన్ 28, ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య జరిగింది జూన్ 28. కాబట్టి చరిత్రలో ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు అని అంటే 1914 జూన్ 28న ఈ ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ హత్య గావించబడ్డాడు. దీనితో మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదే ప్రధాన కారణంగా మరి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక గణాంక దినోత్సవం జూన్ 29. తర్వాత వరల్డ్ సోషల్ మీడియా డే జూన్ 30. జైరీ, రువాండా, బురుండి దేశాల స్వతంత్ర దినోత్సవం జూన్ 30. 1971 నాన్ డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టినది జూన్ 30. 1971 రష్యన్ వ్యోమనౌక సుయజ్ కుప్పకూలిన రోజు జూన్ 30. సంస్కృతాంధ్ర కవితా పండితులు మండపాక పార్వతీశ్వర శాస్త్రి మరణించిన రోజు, జన్మించిన రోజు రెండు కూడా జూన్ 30 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ ప్రముఖులైనటువంటి వాళ్ళు ఈ జూన్ 30నే చాలామంది మరణించారు. మండపాక పార్వతీశ్వర శాస్త్రి 1897 జూన్ 30న మరణించారు. బలిజేపల్లి లక్ష్మీకాంతం 1953 జూన్ 30న మరణించారు. రాయప్రోలు సుబ్బారావు 1984 జూన్ 30న మరి మరణించారు. దాదాబాయి నౌరోజీ 1917 జూన్ 30న మరణించారు. ఈ దాదాబాయి నౌరోజీ జన్మించింది ఏప్రిల్ 30, మరణించింది జూన్ 30, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా జూన్ 30 యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్ సోషల్ మీడియా డే అన్న, జైరీ, రువాండా, బురుండి దేశాల స్వతంత్ర దినోత్సవం అన్న మరి జూన్ 30గానే గుర్తుపెట్టుకోవాలా. ఈ 1971 సంవత్సరం చాలా ప్రాధాన్యత ఉంది. సంవత్సరం కూడా 1971 నాన్ డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం అంటే 1971. అలానే రష్యన్ వ్యోమనౌక సూయజ్ కుప్పకూలిన సంవత్సరం 1971. అంటే నాన్ డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టిన సంవత్సరం, రష్యన్ వ్యోమనౌక సూయజ్ కుప్పకూలిన సంవత్సరం రోజు రెండు కూడా ఒకేసారి 1971 జూన్ 30న నాన్ డిటెన్షన్ విధానం ప్రవేశపెట్టారు. 1971 జూన్ 30నే రష్యన్ వ్యోమనౌక సూయజ్ కుప్పకూలిన రోజు కూడా అదేనని గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతాంధ్ర కవి పండితులు మరి ఇప్పుడు చెప్పుకున్నాం, వీళ్ళందరినీ కూడా ఒకే రోజు మరణించారు వీళ్ళంతా కూడా. ఇక ఈ విధంగా మనం జూన్ నెల యొక్క ప్రాధాన్యతను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పటిదాకా ఈ వీడియోను వీక్షించిన మిత్రులకు ధన్యవాదాలు.